సంగారెడ్డి పట్టణంలో కొత్త బస్టాండ్ నటరాజ్ థియేటర్ వద్ద భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు మల్లేపల్లి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్ష నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోదావరి అంజిరెడ్డి విచ్చేసి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని 6 గ్యారెంటీలను అమలు చేయకపోగా రైతులకు ఇస్తానన్న 2 లక్షల రుణమాఫీని కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ రైతులను మోసం చేస్తున్నారన్నారు। రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ రైతులను ముంచేస్తున్నారని అన్నారు। రైతులను వెంటనే 2 లక్షల రుణమాఫీని బేషరతుగా ఇవ్వాలని అన్నారు। లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మరియు సంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు మల్లేపల్లి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులందరూ బ్యాంకుల ముందు రుణమాఫీ కోసం పంట పెట్టుబడుల కోసం రుణాల కోసం ఆసిగిపోతున్నారని వెంటనే రుణాలను మాఫీ చేసి రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, కృష్ణారెడ్డి, రాజిరెడ్డి, శివకుమార్, చెల్లా ప్రభాకర్ రెడ్డి, మందుల నాగరాజ్, కసిని వాసు, రాజుగౌడ్, విజయ్ కుమార్, పుల్లంగిరి సురేందర్, మీనా గౌడ్, ద్వారకా రవి, పాపయ్య, సదానందచారి, బుర్ర ప్రవీణ్ యాదవ్, శ్రీనివాస్, సుధాకర్, లింగమూర్తి, చరక లక్ష్మీ ప్రసన్న, తేజస్విని, రాములు మరియు రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షకు కూర్చున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మరి అందులో భాగంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి జిల్లా జిఎస్ మాణిక్రావు గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు సుభాష్ రెడ్డి గారు, భాస్కర్ యాదవ్ గారు, అదేవిధంగా జిల్లా వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్ గారు, అదేవిధంగా జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ రాజు గౌడ్ గారు, మహిళా మోర్చా జిల్లా జిఎస్ మీనా గౌడ్ గారు, వారి బృందం, అదేవిధంగా టౌన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు మరియు వివిధ మండల అధ్యక్షులు, వివిధ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మరియు ముఖ్యంగా ఈ వేదికపై కూర్చున్నటువంటి రైతు మహానుభావులకి అందరికీ కూడా కౌలాధ్యక్షులు, మండలాధ్యక్షులకు కౌలాధ్యక్షులు కూడా వస్తారన్న అధ్యక్షులకు మరియు యువమోర్చా అధ్యక్షులు ప్రవీణ్ గారికి మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు। మరి ఈరోజు ఈ సత్యాగ్రహ దీక్షకు కూర్చునే పరిస్థితికి కారణం ఎవరు అంటే తెలంగాణలో ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్। మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ అని నేను అంటున్నంటే గత 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ రైతులకు అన్యాయం చేసింది। మరి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రైతులకు చరిత్రలో లేని విధంగా, ఎప్పుడు కని విని ఎరగని విధంగా రైతులకు సంఖ్యలు వేసిన ఘనత ఎవరికి దక్కిందంటే బీఆర్ఎస్ పార్టీకి। అందుకే మరి గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో అనుభవించడం, రైతులు అనేక దోషపోస్తున్నారు, రైతులు కానీ ఆర్టీసీ వాళ్ళు కానీ అందరు కూడా। అందుకే ఇవన్నీ పోవాలి అని సరే నమ్మి మరి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు అనేక విధాలుగా ఆదుకుంటాం, అందలాన్ని ఎక్కిస్తామని చెప్తే నమ్మి మరి ఈరోజు రైతు ప్రజలు అందరూ కూడా ఓటేసి గెలిపించుకుంటే ఈరోజు గతంలో కంటే కూడా దౌర్భాగ్యంగా ఈరోజు సత్యాగ్రహ దీక్ష కూర్చునే పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ఎందుకంటే ఎలక్షన్స్ ముందు మరి పెద్ద పెద్ద మాటలు చెప్పి అందరు మోసం చేసిరు, కానీ కాంగ్రెస్ అంటేనే రైతులకు అండగా ఉంటది, ఏ పార్టీ ఉండదు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మీరు రైతులకు క్షమాపణ చెప్పే పరిస్థితి తెచ్చుకున్నంటే కారణం మీరు మీ ప్రభుత్వం అని చెప్పి
ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను. రాష్ట్ర ఆదేశాల మేరకు ఈరోజు సంగారెడ్డి జిల్లాలో నిరసన దీక్షగా నిరసన దీక్ష చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్స్కి ముందు చాలా హామీలు ఇచ్చింది. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ, 15,000 రైతు బంధు కానీ, మన 12,000 రూపాయలు కౌలు రైతులకు డబ్బులు కానీ, ఇవన్నీ చాలా క్వింటాలకు 5 లక్షల 500 రూపాయలు బోనస్ కానీ చాలా ఇస్తామని చెప్పారు. కానీ ఉన్న కరెంటు కూడా పోయింది, ట్రాన్స్ఫరాల్ టైంకి ఇవ్వట్లేదు. చాలా రైతులకు చాలా మందికి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి వీళ్ళు దయచేసి ఎవరైతే గద్దెనెక్కి కూర్చున్నారో వీళ్ళందరూ దయచేసి ఇమీడియట్లీగా రైతులకు సపోర్ట్ చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాను. అలాగే మన తుక్కుగూడ మీటింగ్లో 2 లక్షల రూపాయలు రుణమాఫీ నేను ఇస్తా అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు నేను మా ప్రభుత్వం వచ్చిన ఎమ్మడే తుక్కుగూడ మీటింగ్లో చెప్పిండు. అది కూడా కాలేదు. ఈ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఎలక్షన్స్కి ముందు వచ్చి మా కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపియండి, అవి చేస్తాం ఇది చేస్తామన్నారు. ఇంతవరకు ఏది లేదు. ఎట్లయితే రాహుల్ గాంధీ గారు అక్కడ చిన్న పిల్లల్లాగా మాట్లాడుతున్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అదే విషయంలో చాలా అన్యాయం చేస్తున్నారు రైతులకు. రేవంత్ రెడ్డి గారు మీరు ఈ దీక్ష ప్రోగ్రాంతోనైనా కానీ కళ్ళు తెరిచి రైతులకు న్యాయం చేయకపోతే మేము కలెక్టరేట్ ముట్టడికైనా అలాగే రాష్ట్ర మీ అసెంబ్లీ ముట్టడికైనా మేము ముందుకు వచ్చి కొట్లాడతాం రైతుల తరఫున అని చెప్పేసి. జై జవాన్.